కరీంనగర్లో 24 గంటలు మంచినీటి సరఫరా. కొండా సురేఖ హాట్ కామెంట్స్. కేటీఆర్కు షాక్ ఇచ్చిన అధికారులు. రేషన్ కార్డు కోసం భిక్షాటన. నీటి కుళాయిలో రొయ్యి పిల్లలు. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియంలో కాంప్లెక్స్ ను హౌసింగ్ బోర్డులో 18 కోట్లతో నిర్మించిన 24 గంటల మంచినీటి సరఫరా కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు ఖట్టర్. కరీంనగర్ లో కొన్ని ఇళ్లకు 24 గంటలు నిరంతర నీటి సరఫరాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల ఇళ్లకు నేరుగా శుద్ధి చేస్తున్న నీటిని అందిస్తున్నామని ఖట్టర్ పేర్కొన్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డ్లో చెత్త శుద్ధికి అవసరమైన నిధులు, సాంకేతిక అవసరాలని అందించేందుకు తన వంతు కృషి చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు. ఇక 50% తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చేపడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 8% ఇండ్లు రావాల్సి ఉండగా కేవలం 0.7% మాత్రమే ఇళ్లు వచ్చాయని తెలిపారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలంటూ ఆయన కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కరీంనగర్లో 24 గంటలు తాగునీటి సరఫరాను ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. డంపింగ్ యార్డ్ను తరలించేందుకు సహకరించాలంటూ బండి సంజయ్ ఖట్టర్కు విజ్ఞప్తి పెట్టారు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం 0.7% వచ్చాయి. యథార్థంగా మనకి రావాల్సింది 8%. అంటే ఆనాటి ప్రభుత్వం, ఇది విమర్శ కాదు, మనకు రావాల్సిన దాంట్లో తెచ్చుకోవాల్సిన దాంట్లో మనం తెచ్చుకోలేకపోయామన్నది ముమ్మాటికి నిజం. ఈ ఎలక్షన్ కొత్తగా జరిగే దాంట్లో తప్పకుండా గౌరవ మంత్రివర్యులు 8%ని అర్బన్ లో ఇల్లు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి ఎవరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. వారి కృషి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రం. ఈ భూమి యొక్క ధైర్యబలుత సకారం ప్రశంసనీయం. మీరు చాలా కష్టపడి పని చేసే వ్యక్తులు, నమస్కారం. కరీంనగర్ అంటే ధైర్యం మరియు పరాక్రమం. ఈ మట్టిలో ముందు నాకు తెలియదు. సాధారణ ప్రజలు చాలా ఉత్సాహంగా అవుతారు. మంత్రి నారాయణ రాజధాని అమరావతిలో పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు, రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ పనులను పరిశీలించారు. రాజధాని నగరం నిర్మాణం కోసం రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే 5 టాప్ నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండేలా నిర్మాణం చేపట్టినట్టు నారాయణ చెప్పారు. ఐకానిక భవనాలు డిజైన్లను ఇంగ్లాండ్కు చెందిన నార్మన్ ఫాస్టర్ చేత చేయించామన్నారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కి ముందే పనులు ప్రారంభించగా గత ప్రభుత్వం కక్ష నిర్మాణాలు ఆపివేసిందంటూ మంత్రి విమర్శించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటూ నారాయణ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపల అంటే January 31 లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి. ఆల్ టెండర్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతే ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే 3 సంవత్సరాలు అమరావతి రాజధానిని పూర్తి చేసి ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. ప్రపంచంలో ఇది ఒక నెంబర్ 1. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సమ్మిట్లు లాంటి కార్యక్రమాలతో సమస్యలు తగ్గుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ని 5 ఏళ్లకు పొడిగించడం ద్వారా పలు లాభాలు కలుగుతున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని క్యాన్సర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అధికారంలో భాగస్వామ్యం ఉండడం వల్లే ప్రజల సమస్యలు తీర్చగలుగుతున్నామన్నారు సత్యకుమార్. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలకి
ఇవాళ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కూడా లబ్ధి పొందుతూ ఉంది. అది టీబీ నిర్మూలన కానీ, కుష్ఠవ్యాధి నిర్మూలన కానీ, లేదా ఎయిడ్స్ నిర్మూలన కానీ, ఇప్పుడే 10 ICTCలు ఇంటగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని, అంటే అంబులెన్స్లని దాదాపు 3,60,00,000 దీంతో 10 అంబులెన్స్లని సుదూర ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న వారికి ప్రజలకి HIV పరీక్షలు నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో ఇవాళ. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కన్నాకు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మృత్యుంజయ సన్నిధి వద్ద కన్నా లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించారు. స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని ప్రముఖ జాన్ పహాడ్ దర్గా సైదా బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాబా గంధం ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దర్గాలో చాదర్ను సమర్పించి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. జాన్ పహాడ్ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా ఉందంటూ మంత్రి పేర్కొన్నారు. ముస్లింలతో పాటు హిందువులు కూడా బాబాను దర్శించుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. ఉర్సు రోజున జాన్ పహాడ్ సైదులు బాబాను దర్శించుకోవడం తమ అదృష్టమని, ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టుగా ఉత్తమ్ పేర్కొన్నారు. దర్గా అభివృద్ధికి తాను నిధులు మంజూరు చేయించానని, పాలకవీడు మండల అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు చేశానన్నారు. జాన్పాడ్ దర్గాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దర్గాకి 4-5 లక్షల మంది భక్తులు వస్తాయి. ముస్లింలు ఎంతమంది వస్తారు, హిందువులు ఎంతమంది వస్తారు. రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ దర్గా మీద వాళ్ళ పేర్లు పెడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ కు వెళ్తుండగా గరిడేపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి 6 వాహనాలు ఢీకొన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక కాన్వాయ్లో ఎటువంటి ప్రమాదం జరగలేదని కోదాడ డీఎస్పీ మామిల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కాన్వాయ్ వెనకాల వస్తున్న ప్రైవేటు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయని తెలిపారు. వాహనాలు మాత్రమే స్వల్పంగా ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని డీఎస్పీ పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లి నూతన మండలాన్ని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. మంత్రులను గజమాలతో ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పీఏసీఎస్ గోదాంను మంత్రులు ప్రారంభించారు. నూతన మండలం ఏర్పాటుతో ఇక్కడ ప్రజల కష్టాలు తీరబోతున్నాయని వారు చెప్పారు. మంత్రి సీతక్కతో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను మంత్రి కొండా సురేఖ ఖండించారు. సీతక్క మొహం అటు, నా మొహం ఇటు, మరి ఇద్దరు మాట్లాడుకోరు, ఇద్దరు అది ఇద్దరు ఇది అని పదే మరి పేపర్లలో రాయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సీతక్క అంతా ఇటుపక్క తిరుగుతూ ఉంటుంది, నేనంతా అటుపక్క తిరుగుతూ ఉంటా. మా ఇద్దరికి కూడా ఎప్పుడు కలుసుకునే అవకాశం రాలేదు. ఎప్పుడు కలుసుకున్నాం, మీటింగ్లలో కలుసుకుంటాం, అక్కడే మాట్లాడుకుంటాం, అందరితో అయిపోతుంది. దాన్ని ఎంతో ఊహించి ఊహాగానాలుగా మరి మీడియా మిత్రులు రాస్తా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి, ఈ రోజు ఇద్దరు సమ్మక్క సారలమ్మ లాగా ఈ తెలంగాణ బిడ్డలుగా మేమిద్దరం కూడా కలిసి నిలబడిపిస్తా ఉన్నాం. మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. జై సమ్మక్క, జై సారక్క. మేము అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ప్రజాపాలన వార్డు సభ రసాబాసుగా మారింది. బీఆర్ఎస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోచారం శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదంటూ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే పోచారం వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పార్టీకి సంబంధించిన సభ కాదని, రాజకీయాలు చేయొద్దని సమాధానమిచ్చారు. ఇది ఒక అధికారికంగా మీటింగ్, ఇది వేరే ఉద్దేశాలు పెట్టుకుని వస్తే బాగుంటుంది. సోదరులు ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా సమాధానం రావాల్సి ఉంటే అధికారులు సమాధానం చెప్తారు. అంతేగాని ఏదో నోటికి వచ్చింది మాట్లాడతామంటే ఇక్కడ తూర్పుకోవడానికి మేమే తయారు లేదు. ఇక్కడ సరైన సమాధానం చెప్పాం. కామారెడ్డి జిల్లా బేబీపేట మండలం యాడారం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ముస్తాబాద్కు చెందిన అనిల్ గౌడ్ రేషన్ కార్డు కోసం భిక్షాటన చేశాడు. ఇప్పటికే 3 సార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల పొరపాటు వల్లే తనకు అన్యాయం జరిగిందంటూ అనిల్ గౌడ్ ఆరోపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వంగాల గ్రామంలో ప్రభుత్వ విపు బీర్ల ఐలయ్యకు నిరసన సెగ తగిలింది. సీసీ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన బీర్ల ఐలయ్యను గ్రామస్తులు అడ్డుకున్నారు. తన పేర్లు ఇండ్ల జాబితాలో లేవని, తమకు జీరో కరెంటు బిల్లు వర్తించట్లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అర్హులకే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటూ ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ కి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. సిరిసిల్లలోని 5 వార్డులో కమ్యూనిటీ హాల్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ వచ్చే ముందు కమ్యూనిటీ హాల్ కి తాళం వేశారు అధికారులు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ అధికారులు తాళం వేసినట్టుగా సమాచారం. సిరిసిల్లలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించకుండానే ఇతర కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా రాజమల్లు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యే కొనియాడారు. నిరుపేదలను ఎన్నో విధాలుగా ఆదుకున్న బిరుదు రాజమల్లు కాంస్య విగ్రహం సుల్తానాబాద్ లో ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాడిపర్తి భానుప్రసాదరావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.